హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన MySQL కోర్సులో మనము డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, DBMS అంటే ఏంటి, RDBMS అంటే ఏంటి చూసాము. అలాగే ఇంకా MySQL సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కూడా చూసాము. సో అలాగే MySQLలో బేసిక్ కమాండ్స్ కూడా చూసాము ఇప్పటి వరకు. ఓకే, సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉంటే గనక ఒక్కసారి మన MySQL కోర్స్ ప్లేలిస్ట్కి వెళ్ళి అక్కడ కంప్లీట్గా ఇంతవరకు చూసి ఇక్కడ నుండి కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇక ఈరోజు ఈ సెషన్ టాపిక్కి మనం వస్తే ఈరోజు మనము MySQLలో ఉండే సబ్ లాంగ్వేజెస్ గురించి ఒక ఓవర్వ్యూ ఇవ్వబోతున్నాం. ఓకే, సో ఇక్కడ సబ్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్లో ఒక రకమైన ఆపరేషన్సే మనం చేయము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన డేటాబేస్ ఏం క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ మనం చేస్తున్నామంటే దానికి డేటాబేస్ నేమ్ ఏం పెట్టుకోవాలి, అందులో టేబుల్స్ ఏమేం క్రియేట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ టేబుల్, డాక్టర్స్ టేబుల్, అలాగే ఏదైతే మనకి అకౌంట్స్ ఫైనాన్స్కి సంబంధించి ఒక మాడ్యూల్ ఉంటుంది, మెడిసిన్కి సంబంధించి ఒక మాడ్యూల్ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా మనం దేనికి ఏ టేబుల్ పెట్టాలో ముందు మనం డిసైడ్ అవుతాము. సో డిసైడ్ అయ్యి మళ్ళీ ఒక్కొక్క టేబుల్ లోపలికి వెళ్తే కాలమ్స్ ఫీల్డ్స్ ఏమేం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ దగ్గరికి వెళ్తే పేషెంట్ నేము, పేషెంట్కి ఒక ఐడి, అలాగే పేషెంట్ తాలూకా అడ్రస్, అతని తాలూకా మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఇదంతా కూడా కాలమ్స్ డిసైడ్ చేస్తాం. డాక్టర్ అయితే డాక్టర్ నేము, అతని యొక్క స్పెషలైజేషను, అతని యొక్క క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, ఇదంతా కూడా రాసుకుంటాం. సో ఇలా మనము డేటాబేస్ ఏం క్రియేట్ చేయాలి, అందులో టేబుల్స్ ఎలా ఉండాలి, టేబుల్స్లో ఫీల్డ్స్ ఎలా ఉండాలి, ఫస్ట్ ఈ స్ట్రక్చర్ అంతా కూడా డిసైడ్ చేసుకుంటాం కదా. సో ఇదంతా ఒక కేటగిరీ ఆఫ్ యాక్షన్స్గా చూడొచ్చు అనమాట. సో ఇదంతా అయిపోయింది, సరే టేబుల్స్ క్రియేట్ అయిపోయాయి. ఇప్పుడు టేబుల్స్లో డేటా ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ చేస్తాం కదా, అదంతా ఒక కేటగిరీగా చూడొచ్చు. ఓకే, సో అలాగే వన్స్ డేటా అంతా స్టోర్ చేసిన తర్వాత తిరిగి ఆ డేటాని మనం రిట్రీవ్ చేయాలి కదా, దాన్ని ఒక కేటగిరీగా చూడొచ్చు. అలాగే ఏదైతే మనము ఈ డేటాబేస్ ఆపరేషన్స్ అన్ని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు చేసినవన్నీ పర్మనెంట్గా రిఫ్లెక్ట్ అయిపోయి స్టోర్ అయిపోవాలి అని చెప్పి ఉంటుంది. కొన్నిసార్లు అనుకోకుండా మనం ఈ ఆపరేషన్ చేసాం మళ్ళీ బ్యాక్కి వచ్చేయాలి అని చెప్పి ఉంటుంది. సో అలా మనం కమిటింగ్ అండ్ రోల్ బ్యాక్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక సపరేట్ కేటగిరీగా చూడొచ్చు. అలాగే మనము డేటాలో ఏ యూజర్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, ఒక యూజర్కి డేటా ఇన్సర్షన్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి, ఇంకొక యూజర్కి డేటా అప్డేషన్ డిలీషన్ పర్మిషన్ ఇవ్వాలి, ఇంకొక యూజర్కి డేటా రిట్రీవల్ పర్మిషన్ ఇవ్వాలి. సో ఇలా డేటా కంట్రోల్కి సంబంధించి ఏదైతే మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తామో అదంతా ఒక కేటగిరీగా చూడొచ్చు అనమాట. ఓకే, సో ఇలా రకరకాల ఆపరేషన్స్ మనం ఈ RDBMS సాఫ్ట్వేర్ అయినటువంటి MySQL యూజ్ చేసి మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ మెయిన్ కేటగిరీ ఆఫ్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని వీటన్నిటిని కూడా సబ్ లాంగ్వేజెస్గా మనకి డివైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఆ సబ్ లాంగ్వేజెస్ అన్నవి ఏమేమి ఉంటాయి అన్నది ఒకసారి క్లియర్గా ఈ క్లాసులో మాట్లాడదాం. ఇంకా నెక్స్ట్ క్లాస్ నుండి ఒక్కొక్క సబ్ లాంగ్వేజ్ తీసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ప్రాక్టికల్ ఆపరేషన్స్ కూడా మనం చూద్దాం. సో ఆ సబ్ లాంగ్వేజెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా తీసుకోండి. ఓకే, సో ఈ డేటా అన్నది ఇక్కడ ఏవో కొన్ని నెంబర్స్ ఉన్నాయి, కొన్ని నేమ్స్ లాగా ఏవో ఉన్నాయి, అలాగే కొన్ని నెంబర్స్ లాగా మళ్ళీ ఏదో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డేటా తీసుకున్నామంటే సో ఇదంతా రిలేటెడ్ డేటా. ఓకే, సో రిలేటెడ్ డేటా అదంతా ఒక దగ్గర స్టోర్ చేసి దాన్ని మనము డేటాబేస్ అనొచ్చు. అయితే సో కేవలం డేటా మాత్రమే మనం స్టోర్ చేస్తామంటే సరిపోదు. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం సబ్ లాంగ్వేజెస్కి వెళ్ళడానికి ముందు సో డేటాబేస్లో డేటా ఒక్కటే ఉండడం సరిపోదు, దానితో పాటు ఇంకా అదర్స్ కూడా మనకి కావాలి అని చెప్పి మనం తెలుసుకోవాలి. అదే మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డేటా అన్నది ఏదైతే ఉందో ఈ డేటా ఒక్కటే మనకి సరిపోదు అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు ఈ డేటా చూడగానే ఇది దేనికి సంబంధించినటువంటి డేటా అని చెప్పి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మనకు తెలియడంలా. ఓకే, సో కేవలం డేటా ఒక్కటే మనకి సరిపోదు అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఇది సరే, ఇదంతా కలిపి డేటా.
ఇదంతా కలిపి డేటా. అయితే కేవలం ఈ డేటా మాత్రమే మనకి సరిపోదు. ఓకే, సో ఓన్లీ డేటా స్టోర్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నవి తెలియవు. అసలు ఇది ఏంటి, ఓకే, దేనికి సంబంధించిన డేటా అన్నది మనకి తెలియాలి. అంటే మన మెయిన్ డేటా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ డేటా మనకి తెలియాలి. సో డేటా అబౌట్ దిస్ డేటా మనకి తెలియాలి. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ డేటా అబౌట్ దిస్ మెయిన్ డేటా అన్నది మనకి తెలియాలి. సో ఇది దేనికి సంబంధించినది అని మనకి తెలియాలి. అలా తెలియకపోతే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ యొక్క పేషెంట్ ఇన్ఫర్మేషనా, లేకపోతే ఒక ఈకామర్స్ వెబ్సైట్ యొక్క కస్టమర్ ఇన్ఫర్మేషనా, లేకపోతే ఒక స్కూల్ యొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషనా, మనకు తెలియడం లేదు కదా. కేవలం డేటా ఒక్కటి స్టోర్ చేసుకుంటే సరిపోదు, ఆ డేటాకి చెందిన బ్యాక్గ్రౌండ్ డేటా కూడా మనకి తెలియాలి. అంటే ఏంటంటే అసలు ఇది దేనికి సంబంధించినది అని అంటే, సో ఇదంతా కూడా స్టూడెంట్స్కి సంబంధించినటువంటి డేటా అని మనం ఏదైతే చెప్తామో సో అది బ్యాక్గ్రౌండ్ డేటా అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకు కొంత క్లారిటీ వచ్చింది. ఓకే, ఇది ఏ పేషెంట్ ఇన్ఫర్మేషనో, ఏ ఈకామర్స్ యూజర్ ఇన్ఫర్మేషనో కాదు, ఒక స్కూల్లో ఉండే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని మనకి తెలిసింది. సో తెలిసిన తర్వాత ఇప్పుడు ఇంకా మనం లోపలికి వెళ్తే ఒక్కొక్క కాలన్ ఏంటి, సో ఇది స్టూడెంట్ తాలూకా నేమా, స్టూడెంట్ యొక్క పేరెంట్ తాలూకా నేమా, సో ఇది స్టూడెంట్ తాలూకా ఫోన్ నెంబరా, పేరెంట్ తాలూకా ఫోన్ నెంబరా, ఇదేంటి రోల్ నెంబరా లేకపోతే సీరియల్ నెంబరా, ఏంటిది అనేది మనకు తెలియలేదు కదా. ఆ డీటెయిల్స్ కూడా మనకి తెలియాలి. ఓకే, సో ఇది రోల్ నెంబరు, ఇది స్టూడెంట్ నేము, ఇది మొబైల్ అని చెప్పి ఈ డీటెయిల్స్ కూడా, ఈ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా మనము చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో మన మెయిన్ డేటా కాకుండా ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ ఉన్నాయో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్కి మనం పెట్టుకునే నేమ్ కానీ, ఓకే, సో లేదు అంటే ప్రతి ఫీల్డ్కి మనం పెట్టుకునే నేమ్స్ ఏవైతే ఉంటాయో ఈ నేమ్స్ కానీ, సో వీటన్నిటిని, ఇవన్నీ ఏంటి, మెయిన్ డేటాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డేటా ఇది. ఓకే, సో ఈ డేటా దేనికి సంబంధించింది, అందులో ఒక్కొక్కటి ఏంటి, సో ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ డేటా అవుతుంది. సో డేటా అబౌట్ డేటా అవుతుంది అనమాట. సో డేటా అబౌట్ మెయిన్ డేటా అనమాట. సో బ్యాక్గ్రౌండ్ డేటా అబౌట్ మెయిన్ డేటా. సో దాన్ని మనం ఏమంటామో తెలుసా, సో దాన్ని మెటా డేటా అంటామన్నమాట. సో దాన్ని ఏమంటాము, మెటా డేటా అంటాం. ఈ టెర్మినాలజీ కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. సో మెయిన్ డేటాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డేటా కూడా మనకి తెలిస్తేనే ఆ డేటాబేస్కి ఒక మీనింగ్ అనేది వస్తుంది. ఈ డేటా దేనికి సంబంధించింది, అందులో ప్రతిదీ దేనికి సంబంధించింది అనే క్లారిటీ వస్తుంది. కాబట్టి కేవలం డేటా మాత్రమే స్టోర్ చేస్తే సరిపోదు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డేటా కూడా మనం స్టోర్ చెయ్యాలి మస్ట్ అండ్ షుడ్గా అని చెప్పి చెప్తున్నానమాట. అర్థమవుతుందా మీకు? సో ఆ విధంగా మనకి మెటా డేటా అనేది ఉంటుంది. సో ఇంకా ఇదే మెటా డేటా అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ సో ప్రతి ఫీల్డ్ లోపలికి వెళ్తే, ప్రతి కాలం లోపలికి వెళ్తే, సో రోల్ నెంబర్లో ఎటువంటి డేటా ఉండాలి, స్టూడెంట్ నేమ్లో ఎటువంటి డేటా ఉండాలి, మొబైల్లో ఎటువంటి డేటా ఉండాలి అనేది మనం ఆ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు చెప్తాము. ఏ రూపంలో చెప్తాం తెలుసా? డేటా టైప్ రూపంలో చెప్తాము. సో రోల్ నెంబర్ ఇంట్ అంటాం అనమాట. సో ఇంట్ అనేది ఏంటి అంటే ఇక్కడ డేటా టైప్. ఓకే, సో ఈ డేటా టైప్ ఏం చెప్తుందంటే రోల్ నెంబర్ కాలంలో కేవలం ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే ఉండాలి అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, సో అలాగే స్టూడెంట్ నేమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని వేర్కేర్ అని కానీ టెక్స్ట్ అని కానీ అంటాం మన MySQLలో. ఓకే, సో వేర్కేర్ అంటే అర్థం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్కేర్ ఆఫ్ 100 అంటే 100 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేయగలిగే, 100 క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేయగలిగే ఒక టెక్స్ట్ టైప్, ఓకే, ఒక స్ట్రింగ్ టైప్ డేటా ఇందులో ఉంటుంది అని చెప్పి, సో ఇలా ఇంట్ వేర్కేర్, లేకపోతే సో మొబైల్ వచ్చి అగైన్ మళ్ళీ ఇంట్. సో ఇలా మనం ఏంటంటే ఒక కాలం అన్నది, ఒక ఫీల్డ్ అన్నది ఎటువంటి డేటా స్టోర్ చేయగలదు అనేది సో మనము డేటా టైప్స్ హెల్ప్తో చెప్తాము.
సో ఈ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ డేటా టైప్స్ని కూడా మనం ఏమంటాము, ఈ డేటా టైప్స్ని కూడా మెటా డేటా అంటాం. సో ఇవన్నీ ఏంటివి, డేటా టైప్స్ అన్నమాట. ఓకే, సో డేటా టైప్స్. సో ఈ డేటా టైప్స్ అనేవి ప్రతి ఫీల్డు అందులో ఎటువంటి డేటా స్టోర్ చేయగలదు అనేది మనకు చెప్తాయి. సో MySQLలో ఏమేం డేటా టైప్స్ ఉన్నాయో మనం ఒక సపరేట్ క్లాస్ తీసుకొని మాట్లాడదాము. సో ఈ డేటా టైప్స్ కూడా మనకి మెటా డేటా అండర్లో వస్తాయి అన్నమాట. ఓకే, సో అలాగా మన మెయిన్ డేటా ఏదైతే ఉందో ఆ మెయిన్ డేటాకి సంబంధించి ఇది యాక్చువల్గా ఓవరాల్గా దేనికి సంబంధించింది, ఒక్కొక్క ఫీల్డ్ దేనికి సంబంధించింది, ఒక్కొక్క ఫీల్డ్ ఎటువంటి డేటా స్టోర్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ కలిపి మనం మెటా డేటా అంటాము. టేబుల్ యొక్క నేమ్ కానీ, ఫీల్డ్ నేమ్స్ కానీ, డేటా టైప్స్ కానీ ఇవన్నిటినీ కలిపి మనం మెటా డేటా అంటాము. ఇది ఫస్ట్ మనకి తెలియాల్సినటువంటి విషయం అన్నమాట. ఓకే, సో ఇక మెటా డేటా అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు సబ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడితే సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, మన డేటాబేస్ ఇది, అందులో టేబుల్ ఇది, సో టేబుల్ నేమ్ ఇది, టేబుల్ తాలూకా ఫీల్డ్స్ ఇవి అని చెప్పి సో ముందు డేటాబేసు అలాగే డేటాబేస్లో ఉన్న టేబుల్స్ తాలూకా మెటా డేటా ఫిక్స్ చేసుకుంటాం కదా. సో ఆ ప్రాసెస్నే మనం ఏమంటాము అంటే సో DDL అంటాం అన్నమాట. ఓకే, సో DDL అంటాం. సో ఫస్ట్ సబ్ లాంగ్వేజ్ వచ్చి మనకి DDL. సో DDL అంటే ఏంటి, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటాము DDL. సో సబ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ది వచ్చి DDL, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. అంటే అప్పటికి ఇంకా డేటా ఇన్సర్ట్ చేసేము. సో డేటా ఇన్సర్ట్ చేయడానికి ముందు మనం చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ DDL అండర్లో వస్తాయి అన్నమాట. సో అంటే ఏంటి, ఫస్ట్ ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం, అందులో టేబుల్ క్రియేట్ చేసుకోవడం, ఆ టేబుల్కి నేమ్ ఫిక్స్ చేసుకోవడం, అలాగే టేబుల్ యొక్క కాలమ్స్ ఫిక్స్ చేసుకోవడం. ఓకే, ఆ కాలమ్స్ ఏ డేటా టైపో ఫిక్స్ చేసుకోవడం. సో ఇలాంటివన్నీ కూడా సో మనకి డేటాబేస్ క్రియేషన్, టేబుల్స్ క్రియేషన్, అలాగే ఒకవేళ మనం ఒక డేటా టైప్ బదులు ఒక డేటా టైప్ ఇచ్చేసిన, ఇక్కడ ఫీల్డ్ నేమ్స్ ఒకదాని బదులు ఇంకోటి ఇచ్చేసిన, మళ్ళీ మనం చేంజెస్ చేస్తాం కదా, దాన్ని ఆల్టరింగ్ అంటాం, ఆల్టర్ చేయడం. ఓకే, సో టేబుల్స్ని ఆల్టర్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే మనం డేటా ఇన్సర్ట్ చేయడానికి యాక్చువల్ డేటా టచ్ చేయకుండా సో చుట్టూ ఉండే స్ట్రక్చర్కి సంబంధించి మెటా డేటాకి సంబంధించి ఏవైతే మనం ఆపరేషన్స్ చేస్తామో సో డేటాబేస్ క్రియేషన్, టేబుల్ క్రియేషన్, ఫీల్డ్స్ ఫిక్సింగ్, డేటా టైప్స్ ఫిక్సింగ్, సో అలాగే సో ఆల్టరింగ్ ద టేబుల్స్, మాడిఫైయింగ్ ద టేబుల్ స్ట్రక్చర్. సో ఇలాంటివన్నీ కూడా DDL అండర్లో వస్తాయి. దాన్ని డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటాం. సో వన్స్ మనకి సో DDL ఫిక్స్ అయిపోయింది అంటే డేటాబేస్ క్రియేట్ అయిపోయింది, టేబుల్స్ క్రియేట్ అయిపోయాయి, ఫీల్డ్స్ ఫిక్స్ అయిపోయాయి, డేటా టైప్స్ అన్ని ఫిక్స్ అయిపోయి టేబుల్ రెడీ. అప్పుడు మనం ఏం చేస్తాం, టేబుల్లోకి డేటా ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, అలాగే ఉన్న డేటా ఎక్కడైనా మాడిఫై చేయాలనుకుంటే మాడిఫికేషన్స్ అప్డేట్ చేసుకుంటాము. అలాగే ఉన్న డేటా మనకి అవసరం లేనిది ఏదైనా ఉంటే డిలీషన్స్ చేసుకుంటాము. సో అటువంటివన్నీ కూడా మనకి DML అంటాము. సో అంటే ఏంటి, డేటా మ్యానిప్యులేషన్ లాంగ్వేజ్, దాన్ని ఏమంటారు, సో డేటా మ్యానిప్యులేషన్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా, సో డేటా మ్యానిప్యులేషన్ లాంగ్వేజ్. ఇక థర్డ్ వన్ ఏంటి అంటే సో మనము డేటా అంతా స్టోర్ చేసేసిన తర్వాత తిరిగి ఆ డేటాని రిట్రీవ్ చేసుకుంటాం కదా. సో దాన్ని ఏమంటారంటే DRL ఆర్ DQL అంటారనమాట. ఓకే, సో ఇక్కడ DRL అంటే ఏంటంటే డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ ఆర్ డేటా క్వరీ లాంగ్వేజ్ అంటారనమాట. ఓకే, సో డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ ఆర్ డేటా క్వరీ లాంగ్వేజ్ ఈజ్ ద థర్డ్ వన్. సో డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ ఆర్ డేటా క్వరీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే సో ఆల్రెడీ మనం డేటాని స్టోర్ చేసేసిన తర్వాత తిరిగి దాన్ని రిట్రీవ్ చేయడం అనేది ఏదైతే ఉందో సో డేటా రిట్రీవల్ ఆర్ డేటా క్వరీ అంటారు దాన్ని కదా. సో ఆ విధంగా మనం డేటా రిట్రీవల్ ఆర్ డేటా క్వరీకి సంబంధించి మాట్లాడేది DRL ఆర్ DQL అని చెప్పి అంటాము.
అలాగే నెక్స్ట్ వన్ వచ్చి టీసీఎల్. సో టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది ఏం మాట్లాడుతుందంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ ఏవో పెర్ఫామ్ చేసాం. ఓకే, సో అది మనకి తెలిసే చేసామా, సో చేసిన తర్వాత పర్మనెంట్గా ఇంకా దాన్ని స్టోర్ చేసేయాలా, లేకపోతే ఏదైనా అనుకోకుండా ఒక ఇన్సర్షనో, అప్డేషనో, డిలీషనో జరిగిపోయిందా, దాన్ని బ్యాక్ చేసేయాలా అనేది. సో ఒక ట్రాన్సాక్షన్ పర్మనెంట్గా ఏదైతే ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ లాంటి ట్రాన్సాక్షన్స్ మనం చేస్తున్నామో, సో అది పర్మనెంట్గా స్టోర్ చేయాలా లేకపోతే బ్యాక్ చేసేయాలా అన్నది చెప్పేది ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, సో అలాగే మనకి లాస్ట్ వన్ వచ్చి డిసిఎల్. సో దీన్ని డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, సో ఈ డేటా మీద డిఫరెంట్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేస్తాం. ఇన్సర్షన్స్ చేస్తాము, ఉన్నది అప్డేట్ చేస్తుంటాము, డిలీట్ చేసేస్తూ ఉంటాము, లేకపోతే ఈ టేబుల్నే డిలీట్ చేసేస్తూ ఉంటాము. ఓకే, సో ఇలా రకరకాల ఆపరేషన్స్ చేస్తాం కదా. సో ఇవి ఏ యూజర్ ఏమేమి చెయ్యాలి అనేది మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 ఉన్నారు. సో యూజర్ 1కి ఈ టేబుల్లో కేవలం ఇన్సర్షన్కి మాత్రమే పర్మిషన్ ఇస్తాము, అప్డేషన్కి, డిలీషన్కి పర్మిషన్ ఇవ్వము. అప్పుడు తను ఇన్సర్షన్ మాత్రమే చేయగలుగుతాడు. ఇంకా డిలీషన్ కానీ అప్డేషన్ కానీ చేయాలి అనుకుంటే ఇంకా తన సుపీరియర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ చేస్తాడు తప్పితే తను చేయలేడు. అదే యూజర్ 2 ఎవరైతే ఉంటారో, యూజర్ 2 అనేవాడికి మనం అన్ని పర్మిషన్స్ ఇచ్చామనుకోండి, సో తను అన్నీ చేయగలుగుతాడు ఎక్సెప్ట్ డిలీషన్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇన్సర్షన్, అప్డేషన్ ఇవన్నీ చేయగలుగుతాడు, డిలీషన్ పర్మిషన్ అతనికి ఉండదు. అలాగే అడ్మినిస్ట్రేటర్కి మనం డిలీషన్ పర్మిషన్ కూడా ఇస్తాం. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క యూజర్కి ఏ యూజర్ ఏం పెర్ఫామ్ చేయాలి, ఈ డేటాని ఏ యూజర్ ఏ విధంగా యూజ్ చేయాలి అన్నది మనం కంట్రోల్ చేయొచ్చు. దాన్ని డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్పి అంటాం అన్నమాట. సో ఇవి మనకి ఈ MySQLలో ఉండేటటువంటి సబ్ లాంగ్వేజెస్ అండి. సో ఒక్కొక్క దాని అండర్లో మనకి డిఫరెంట్ క్వరీస్ వస్తాయి. అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. సో ప్రాక్టికల్గా DDLలో ఏమేమి ఉంటాయి, DMLలో ఏమేమి ఉంటాయి, DRL ఆర్ DQLలో ఏమేమి ఉంటాయి, TCLలో ఏమేమి ఉంటాయి, DCLలో ఏమేమి ఉంటాయి అన్నది వెరీ ప్రాక్టికల్గా మనం నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్కటి వెరీ డీప్గా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తోనే మాట్లాడదాం. ఓకే, సో ఇక్కడ ఈ సెషన్ వరకు, ఈ రోజు వరకు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సో డేటాబేస్ మీద మనం ఏదైతే డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తామో, సో మనం పెర్ఫామ్ చేసే ఆపరేషన్స్ని బేస్ చేసుకొని అవి సో డిఫరెంట్ సబ్ లాంగ్వేజెస్గా డివైడ్ అయ్యాయి. ఒక్కొక్క సబ్ లాంగ్వేజ్ ఒక్కొక్క రకమైనటువంటి ఆపరేషన్ని మన చేత చేయిస్తూ ఉంటుంది. సో ఒకటి స్ట్రక్చర్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, ఒకటేమోని డేటా గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, ఇంకొకటేమోని డేటా రిట్రీవల్ గురించి, మరొకటేమోని ఆ ట్రాన్సాక్షన్స్ కమిట్ చేయాలా, రోల్ బ్యాక్ చేసేయాలా గురించి, అలాగే DCL అనేది ఏ యూజర్ ఏ విధంగా డేటాని యూజ్ చేయాలి అనే కంట్రోల్ అనేది మనం చేయడం గురించి కానీ, సో ఇలా రకరకాల ఆపరేషన్స్ని బేస్ చేసుకొని సో వాటిని ఓవరాల్గా ఈ సబ్ కేటగిరీస్గా, సబ్ లాంగ్వేజెస్గా డివైడ్ చేయడం జరిగింది అని చెప్తున్నాను. అది ఈ సెషన్ వరకు మీకు అర్థమైతే చాలు. అలాగే మెటా డేటా అంటే ఏంటో మీకు క్లారిటీ వస్తే చాలు. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ నుండి మనం DDL అంటే ఏంటో స్టార్ట్ చేస్తూ ఇంకా ఒక్కొక్క సబ్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ అండి.